భారత్పై ట్రంప్ కోపానికి కారణం అదేనా? భారత్పై మరోసారి ట్రంప్ భారీ సుంకాల బెదిరింపు 24 గంటల్లో అమలులోకి. భారతదేశంపై దిగుమతి సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన ఆగ్రహాన్ని బయటపెట్టారు. రానున్న 24 గంటల్లో భారత్పై విధించే సుంకాలను భారీగా పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా నుండి చమురు కొనుగోలుతో ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధానికి పరోక్షంగా భారతదేశం సహకరిస్తోందని విమర్శలు గుప్పించారు. ఇదివరకే ట్రూత్ సోషల్ మాధ్యమం ద్వారా ఇదే విషయాన్ని ఆయన పంచుకున్న విషయాన్ని తెలిసిందే. వచ్చే 24 గంటల్లో ఈ సుంకాల రేటును గణనీయంగా పెంచుతున్నాము ట్రంప్ వ్యాఖ్యల్లో వాణిజ్యపరంగా భారతదేశంలో మాకు నిజమైన భాగస్వామిగా లేదు. వారు అమెరికా నుంచి భారీ స్థాయిలో దిగుమతులు చేసుకుంటున్నారు. కానీ మేము మాత్రం అదే స్థాయిలో ఎగుమతులు చేయలేకపోతున్నాం. అందుకే ఇప్పటికే 25% సుంకాలను విధించాం. కానీ ఇది తక్కువే. వచ్చే 24 గంటల్లో ఈ సుంకాల రేటును గణనీయంగా పెంచుతున్నాం. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురు వలన ఉక్రెయిన్పై జరిగిన యుద్ధానికి పరోక్షంగా మద్దతు లభిస్తోంది అని ట్రంప్ ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. అమెరికా వైఖరిపై తీవ్రంగా స్పందించిన రష్యా. ఇదిలా ఉండగా రష్యా నుండి ఇంధన వస్తువుల దిగుమతిపై అమెరికా సహా ఐరోపా దేశాలు అభ్యంతరాలను భారత ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పేసింది. అణు ఇంధనం, ఎలక్ట్రికల్ వాహనాల ఉత్పత్తికి అవసరమైన ఖనిజాలు, ఎరువులు తయారీకి అవసరమైన పదార్థాల కోసం రష్యా నుంచి దిగుమతులు చేయడానికి భారత ప్రభుత్వం సమర్థించగా, అదే సమయంలో అమెరికా మాత్రం అదే చర్యలను తాము తీసుకుంటున్నప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని భారత్ వ్యాఖ్యానించింది. ఇక రష్యా కూడా అమెరికా వైఖరిపై తీవ్రంగా స్పందించింది. భారత్పై వాణిజ్య ఒత్తిడిని పెంచడం సమంజసం కాదని మండిపడింది. అన్ని సార్వభౌమ దేశాలకు తాము వాణిజ్య భాగస్వాములం స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.